మదనపల్లి మాజీ టూటౌన్ బ్యాంక్ చైర్మన్ నాదుల విద్యాసాగర్ వారి ప్యానెల్ సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. 9:30 మదనపల్లి శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా ఆధ్వర్యంలో మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్పర్సన్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదుల విద్యాసాగర్ వారి ప్యానెల్ సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో ఆర్చే వెంకటేష్, రాట్కొండ మధుబాబు, నవీన్ చౌదరి, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మదనపల్లి టౌన్ బ్యాంక్ ఎన్నికల సందర్భంగా నామినేషన్ సందర్భంగా మా ఆత్మీయ సోదరులు ఆత్మ కృష్ణమూర్తి గారితో పాటు కూటమి సభ్యులందరూ కూడా నామినేషన్ వేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అన్నగారు చెప్పినట్టు రాబోయే కాలంలో టౌన్ బ్యాంక్ మరిన్ని బ్యాంకులతో పోటీపడి అత్యంత స్థానంలో నిలవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. ప్రత్యేకత ఉంది. మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంలో టీడీపీ తరఫున చైర్మన్గా నాదెండ్ల విద్యాసాగర్ గారు, వాళ్ళ ప్యానల్ డైరెక్టర్స్ 11 మంది మిత్రపక్షంతో కలిసి అందులో ఒక ఏకదాటిగా వచ్చి ఈ బ్యాంకును మరింత పురోగతి చేసి అభివృద్ధి చెందేట్టుగా చేస్తూ ముందులాగానే ఇంకా సేవలు అందించి ఇతర బ్యాంకులతో పోటీపడి సేవలు అందించాలని, ఈ పట్టణ వాసులకు సేవలు అందించాలని నేను కోరుకుంటూ వీరందరికీ మరొకసారి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విద్యాసాగర్ చైర్మన్గా వారి ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నిక అవబోతా ఉండడం అందరికీ కూడా ఆనందదాయకం. గతంలో విద్యాసాగర్ గారి చైర్మన్గా ఈ బ్యాంకును ఎంతో అభివృద్ధి చేశారు. దాదాపు 100 కోట్ల డిపాజిట్ స్థాయికి సహకార వ్యవస్థలో ఈ బ్యాంకును ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1 ర్యాంకులో ముందుకు తీసుకోవడానికి విద్యాసాగర్ కృషి ఎంతో ఉంది. ఇప్పుడు షాజహాన్ బాషా గారు తిరిగి నాదెండ్ల విద్యాసాగర్ గారిని చైర్మన్గా చేస్తూ తిరిగి మదనపల్లి ప్రజలకి, పుర ప్రజలకి టౌన్ బ్యాంక్ సేవలు గణనీయంగా అందించడానికి ఆయన చేస్తున్నటువంటి కృషికి పట్టణ ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. దీనికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సభ్యులందరూ కూడా సహకరించి ఏకగ్రీవానికి సహకరించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ టౌన్ బ్యాంక్ ఎన్నికలు అంటే మదనపల్లి టౌన్ బ్యాంక్ ఎన్నికలు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం కల్పించుకున్నది. ఇదివరలో నాదెండ్ల విద్యాసాగర్ అన్న గారు ఈ టౌన్ బ్యాంక్ చైర్మన్గా దాదాపు కొన్ని సంవత్సరాలు ఏలుబడిలో ఉన్న సమయంలోనే దాదాపు 100 కోట్ల పైగా డిపాజిట్లు సేకరించి టౌన్ లిమిట్స్లోనే కాకుండా పల్లె లిమిట్స్ కూడా ఈ సేవలు వర్తింపజేయడం జరిగింది. అంటే ఇల్లు కట్టుకోవాలంటే లోన్లు, ఏదన్నా ఎడ్యుకేషన్ లోన్స్ ప్రతి ఒక్కటి కూడా కార్పొరేట్ బ్యాంకులకు ధీటుగా అంటే ఏటీఎం సెంటర్ల కాడ నుంచి ప్రతి ఒక్కటి కూడా అన్న ఆధ్వర్యంలో ఆ కాలంలోనే జరగడం జరిగింది. ఇప్పుడు మళ్ళా మనం అందరూ మదనపల్లి ప్రజలంతా ఎదురు చూస్తూ ఉంటే ఈరోజు టౌన్ బ్యాంక్ ఎన్నికలకి అన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు అన్న ప్యానెల్ ఏకగ్రీవంగా కూడా గెలిచే అన్ని అవకాశాలు
ఉన్నటువంటి అన్నకి ఒకసారి అభినందనలు మా మదనపల్లి ప్రజలు తెలుపుతూ, అలాగే జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా అన్నగారికి మరియు ప్యానెల్కి, ఈ టౌన్ బ్యాంక్ ఎన్నికలు జరుపుతున్న సిబ్బందికి, మదనపల్లి ప్రజలకు అందరికీ కూడా వన్స్ మోర్ అభినందనలు తెలుపుతూ, ఇలాగే ఈ నెక్స్ట్ 5 years కూడా టౌన్ బ్యాంక్ దినదినాభివృద్ధి చెందుతూ ప్రజలు ఈ డబ్బుని ఉపయోగించుకొని మదనపల్లి కూడా డెవలప్మెంట్ అవుతూ మదనపల్లికి పూర్తి మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా మనసా బాచ అందరినీ కోరుతున్నాను. మదనపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు నామినేషన్ తేదీ రానే వచ్చింది. 22/11/24 సంవత్సరము ఈరోజు నామినేషన్. ఇంతకు మునుపు కూడా నేను ఇక్కడ చైర్మన్గా వర్క్ చేశాను. 25 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు డైరెక్టర్గా, 5 సంవత్సరాలు వైస్ చైర్మన్గా, 10 సంవత్సరాలు చైర్మన్గా ఇక్కడ పనిచేసినాను ప్యానెల్తో సహా. అయితే ఆ రోజుల్లో నేను చైర్మన్ అయినప్పుడు చాలా తక్కువ డిపాజిట్లు, తక్కువ టర్నోవర్ అంటే డిపాజిట్లు ప్లస్ లోన్స్ ఏమి ఇస్తామో 2 కలిపితే టర్నోవర్ చాలా తక్కువగా ఉంది. 22 కోట్లు డిపాజిట్లు, 10 కోట్లు 12 కోట్లు లోన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నేను వచ్చిన వెంటనే ఆ రోజైతే ఛార్జ్ తీసుకుని ఆ రోజే ఒక 3 కోట్ల రూపాయలు డిపాజిట్తో మొదలు పెట్టాను. ఆ రోజు డిపాజిట్లు సేకరించడం. అయితే నేను దిగే టయానికి ఆ రోజుల్లో గత 4.5 సంవత్సరం ముందు 82 కోట్లు డిపాజిట్లు, 60 కోట్లు 50 కోట్లు లోన్స్ ఇవ్వడం జరిగింది. టర్నోవర్ బాగా పెంచాం. ఈరోజు ఈ 4.5 సంవత్సరంగా కొద్దిగా పెరిగింది. 92 దాదాపు 100 కోట్లకు డిపాజిట్లు పెరిగినాయి. టర్నోవర్ 160 కోట్లకు వచ్చింది. అయితే మదనపల్లి ప్రజలకు నేనేం చెప్తానంటే, మదనపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నన్నుగానే నా ప్యానెల్ను ఎన్నుకుంటే సేవాభావంతో వర్క్ చేస్తాను. నాకు పార్టీలు కానీ, కులమతాలు కానీ, కమ్యూనిటీ కానీ ఇలాంటివి ఏ రోజు నేను చూడలా, ఇంకా మీదట కూడా చూడను. కోఆపరేటివ్ సహకార వ్యవస్థలో లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ అంటే మధ్యతరగతి కుటుంబాలు, అట్టడుగు వర్గాలకు మనము సహకార వ్యవస్థలో వాళ్ళకు చేయూతనిచ్చి వాళ్ళు పైకి తేవాల, లోన్లు ఇచ్చి వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయి, ఏ వ్యాపారాలు చేస్తున్నారు వాళ్ళకు మనం లోన్లు అయితే ఇచ్చినట్లయితే కానీ వాళ్ళు కొంచెము ముందుకు సాగుతారని ఈ దేశంలో ఆ రోజుల్లో 1900 చిల్లరలో ఈ కోఆపరేటివ్ వ్యవస్థ పెట్టినారు. అయితే మనం దాన్ని అనుసరించుకొని ఈ బ్యాంకు కూడా 1924లో ఫౌండేషన్ అయింది. ఆ రోజుల్లో గంగారు పెద్దపరెడ్డి గారు దీనికి పునాది వేసినారు కోఆపరేటివ్. ఈరోజు 2024 100 సంవత్సరాలు అయిపోయింది. మేము ప్యానెల్ వచ్చిన వెంటనే శతజయంతి ఉత్సవాలు 100 సంవత్సరాల పండగ మదనపల్లి ప్రజలందరినీ, నాయకులను, ప్రజలను, పత్రికా విలేకరులను అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ బ్యాంకు శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఈ బ్యాంకు పురోగతికి మేము ముందుకు సాగుతాము అని తెలియజేస్తూ ఇంకోటి ఏమంటే, మనకి ఏదో ఒక పదవి ఉండాలా అనేది కాదు. చాలా ఇబ్బందుల్లో వస్తారు. ఆ చైర్మన్ సీట్లో డైరెక్టర్లుగా ఉన్నోళ్ళకు కొంతమందికి తెలుస్తుంది. ముందు డైరెక్టర్లు ఉన్నారు, ముందు చైర్మన్లు ఉన్నారు, ఈరోజు డైరెక్టర్లు అయ్యే వాళ్ళు కూడా. ఎందుకంటే లోన్కి వచ్చే వాళ్ళు ఇచ్చిన్నారు, లోన్ అయితే చాలు అని చాలా ఇబ్బందులు వస్తారు. ఒక మ్యారేజ్ పెట్టుకుంటాం, ఒక 10 రోజుల్లో పెళ్ళి ఉంటుంది, అంత లోపల మనం లోన్ ఇవ్వగలిగితే వాళ్ళు డాక్యుమెంట్స్ ఇస్తారు, అన్నీ కరెక్ట్ ఉంటాయి, ఇవ్వగలిగితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా ప్రాధాన్యపడతారు. నేనైతే 10 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నప్పుడు మీరు ప్రాధాన్యపడనవసరం లేదు, వితిన్ ద 1 వీక్ వారం లోపల మీకు లోన్ శాంక్షన్ చేసే బాధ్యత నాది. మీకు హాస్పిటలైజా, పెళ్ళా, ఇల్లు కట్టుకుంటారా, ఇంకొకటా, మీ డాక్యుమెంటేషన్ కరెక్ట్ని మంత్లీ మీటింగ్లో మేము సంతకాలు పెట్టుకుంటాము, అది రైట్గా ఉంటుంది, దాని గురించి ఇబ్బంది లేదు. లోన్స్ ఇచ్చే దాంట్లో మొదటగా ఉంటాము. మదనపల్లి ప్రజలకు జ్యూరిడిక్షన్ ఎంత ఉందో, సర్కన్సెస్ ఎంతవరకు బయలాలో ఉంటుంది అంతవరకు, మళ్ళీ కూడా ఇంకా తెస్తాం, ఇంకా బ్రాంచెస్ తెస్తాం. ఇప్పుడు పొంగులూరు ఉంది, ఇట్లా కొత్తకోట వరకు ఉంది, మదనపల్లి, ఇట్లా కొత్తపల్లి, రామచంద్రపల్లి, ఇవన్నీ జ్యూరిడిక్షన్లో ఏరియా ఆపరేషన్లో ఉంది. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం, కోఆపరేటివ్ రూల్ దీని ప్రకారం మేము దీన్ని నడుచుకుంటాము. చాలా సంతోషంగా ముందుకు సాగుతామని మీ అందరి తరఫున. ఇదైతే నన్ను ఈ మదనపల్లి ప్రజలు, నాయకులు, ముందు డైరెక్టర్లు, రాబోయే వాళ్ళు అందరూ కూడా సహకరించి ఎన్నికకు పూర్తిగా మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాను.